లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. అరే ఎందుకు నవ్వుతున్నావు? ఇక్కడ ఏమైనా సర్కస్ జరుగుతుందా? ఏం లేదంటున్నాను కదా. ఏం లేకుండా నవ్వడానికి నీకేమైనా పిచ్చి పట్టిందా? సారీ. అరే ఉదయాన్నే లేచి భక్తితో కూర్చున్నాను. అలా మమ్మల్ని చూసి నవ్వితే ఆ దేవుడు నిన్ను శపిస్తాడు. విరాజ్ కాసేపు కామ్గా ఉండు. అదే చెప్తున్నాను అన్నయ్య. అత్యంత శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో ఇప్పటి నుంచి రేపు తెల్లవారుజాము వరకు శివదీక్షని కొనసాగించండి. మీరు కోరుకున్నది ఆ మహాశివుడు నెరవేరుస్తాడు. ఓం నమ శివాయ్. వస్తానమ్మా. అలాగే పంతులు గారు. మామ్ నువ్వైతే హ్యాపీ కదా? చాలా సంతోషంగా ఉంది నాన్న. సరే సరే పదండి పదండి. ఎక్కడికే బామ్మా? నేను ఈ రోజు ఆగలేకపోతున్నాను రా చిన్నోడా. ఈ రోజు ఇంట్లో ఫస్ట్ ప్లేట్ నాదే. ఈ రోజు ఈశ్వరుడు చెప్పినా నేను ఆగను. రండి రండి రండి. అంతే అంతే అంతే. ఇంకేంటి పదండి మనము వెళ్ళి తిందాం. పూజ వరకైతే చేయించాం కానీ ఈ రోజంతా ఉపవాసం అంటే ఉంచగలమా? అస్సలు ఊహించలేవు. మా అమ్మను చూసావా? ఆకలేసి జల్లికట్టులో జనాల మీద నుంచి దూసుకెళ్లిన ఎద్దులా ఎలా వెళ్ళిందో. మా అమ్మ ఆకలిని అదుపు చేయడం చాలా కష్టం. వాట్ ఇస్ దిస్? టేబుల్ మీద ఇంకా ఏం అరేంజ్ చేయలేదు? అవునరా అదే నాకు కూడా అర్థం కావడం లేదురా. స్మెల్ కూడా ఏం రావట్లేదే. మన ప్రయత్నం అంతా వృధా అయింది చైత్ర. వాళ్ళని మనం ఆపలేం. మీరు కంగారు పడకండి. వాళ్ళందరూ ఉపవాసం ఉండేలా నేను ఏర్పాటు చేస్తాను. ఏం చేస్తావు చైత్ర? మంచి పనైతే చేశావు కానీ వాళ్ళు ఆగుతారా? అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో ఏమో చూద్దాం పదా. అసలు ఈ వంటోళ్ళంతా ఎక్కడికి పోయారు? వాళ్ళకి ఈ మధ్య బాగా ఎక్కువైపోయిందిరా. ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే నెత్తినెక్కి కూర్చుంటున్నారు. నా ముందుకు రమ్మను, ఒక్కొక్కడికి చెప్తాను. ఇవాళ ఇంట్లో ఏ పని వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు? ఇవాళ వాళ్ళకి సెలవిచ్చారు బామ్మ. సెలవా? వాళ్ళకెవరిచ్చారు సెలవు? ఆనంద్ నువ్విచ్చావా? లేదు. అనయ్య నువ్వు గాని? నాకేం తెలీదమ్మా. అలాంటి పనుల్లో నేను అస్సలు కల్పించుకోను. మరి ఎవరు సెలవిచ్చారు? నేనే. నేనే ఈరోజు పనివాళ్ళని రావద్దని చెప్పాను అత్తయ్య గారు.
ఎందుకొదినా? ఈరోజు ఎవరు చేసి పెడతారు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్? అంటే ఈ రోజు శివరాత్రి కదా. కానీ పూజ చేశాం కదా మామ్. ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని. నువ్వు ఎలాగో ఉపవాసం ఉంటావు కదే. అంటే కుటుంబం అంతా ఉపవాసం ఉంటే ఇంకా మంచిదంట అత్తయ్య గారు. ఏంటి అందరూ ఉపవాసమా? మామ్ ఆర్ యు మ్యాడ్? ఏంటొదినా ఇది? మమ్మల్ని అడగకుండా మీరెలా డెసిషన్ తీసుకుంటారు? నా పెళ్లి కోసం, నాకు మంచి జరగడం కోసం ఉపవాసం ఉండలేవా ఏంటి? ఏమే గోమతి, ఉపవాసం అన్న మాట వింటేనే నా కళ్ళు గర్రం తిరిగాయే. ఈ రోజంతా ఉపవాసం ఉంటే తిరిగి రాని లోకానికి పోతానేమోనే. అయ్యయ్యో, అలా అనకండి అత్తయ్య. ఎవ్వరికీ ఏమీ కాదు. ఆ శివయ్య అందర్నీ చల్లగా చూస్తూ కాపాడుతూ ఉంటాడు. నాకు తెలుసొదినా, ఇది నీ ఐడియా కాదు. ఖచ్చితంగా తన ఐడియానే కదా. తనే కావాలని మమ్మల్ని ఉపవాసం ఉంచుతుంది కదా. అయ్యో, తనకేం తెలీదు హంస. అంతా పూజారి గారు చెప్పారు. ఏంటి ఉపవాసం ఉండి చావుమనే? అలా మాట్లాడకండి అత్తయ్య గారు. మరెందుకే మాకు ఈ బాధలు? మామా, నేను చెప్పింది నిజమే. ఖచ్చితంగా అన్నయ్య పెళ్లి కోసమే అమ్మ ఈ ఉపవాసం మనందరి చేత చేయిస్తుంది. ఏంటమ్మా, నా పెళ్లి కోసమా? అందరికీ మంచిదని, అందరం సుఖ సంతోషాలతో ఉంటామని పూజారి గారు చెప్పారా. వాట్ ఇస్ దిస్ మామ్? పొద్దున్నే లేవమన్నావు, లేచాను. పూజలో కూర్చోమన్నావు, కూర్చున్నాను. నీకు తెలుసు కదా నేను ఈ టైం వరకు ఏమీ తినకుండా ఉండలేనని. వీడి టయానికి లేవనే లేవడు కదా, వీడు ఇలా అంటున్నాడేంటి? 10 కల్లా లేచి ఎప్పుడైనా 10 minutes లో రెడీ అయ్యానా? ఏంటి అలా చూస్తున్నారు? చిన్నోడా, ఏంటి బేబీ? ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నావు? ఏముంది, ఒక 10కి లేచాను. ఒక 2 hours పూజ జరిగింది. అప్రాక్సిమేట్లీ 12-12:30 అయి ఉండొచ్చు. కాదురా, ఉదయం 7:30 కావస్తోంది. బామా, నువ్వు ఆకలితో ఏదేదో మాట్లాడుతున్నావు గాని ఒకసారి నీ వాచ్ చూడు. అది కాదురా, చూడు. 7:30 అందుకేనా ఈ పొట్టిది కీ ఇచ్చిన టాయ్ లాగా కిచకిచకిచ్చని నవ్వింది. అనయ్య, నువ్వు నన్ను ప్రౌడ్ ఆఫ్ యూ ఉంది. డాడ్, నాకు ఒంట్లో బాగుందా అని అడిగింది. ఉదయం 4:30కి లేచానా? మనమందరం ఈరోజు ఉపవాసం ఉంటున్నాం కదా. మనం ఉంటాం గాని ఆ మహాలక్ష్మి ఉండలేదు కదా. అందుకే వెళ్ళి దోశ తింటుందో ఉప్మా తింటుందో కనుక్కురా. ఏదైతే అది త్వరగా చేసిస్తాను. సరే. మహి, ఏంటి బామ్మగారు? టిఫిన్ ఏం తింటావు? ఉప్మా తింటావా, దోశ తింటావా? ఏది తినను. మీరే కదా చెప్పింది ఈరోజు మహాశివరాత్రి, పూజలు చెయ్యాలి, కోరికలు కోరుకోవాలి అని.
అందుకే ఉపవాసం కూడా ఉంటున్నా. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? తెలుసు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమి తినకుండా తాక్కుండా ఉండాలి, అంతే కదా? మహి, నువ్వు తినకుండా ఉండలేవమ్మా. టిఫిన్ చెయ్యి. లేదు, నేను ఉపవాసం ఉండాల్సిందే. అబ్బో, పదవే. ఎందుకే ఉపవాసం ఉండడం? అంతగా ఏం కోరుకున్నావు? ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పను. ఈ అమ్మఒడి నుంచి, ఆ సీతారత్నం గారి చెర నుండి త్వరగా బయటపడాలని కోరుకున్నాను. ఏదైనా నీకు ఉపయోగపడేది కోరుకోవాలి కాని ఇలాంటిది కోరుకుంటావా? బామ్మగారు, నాకిది జైల్లా కనపడుతుంది. ఆ సీతారత్నం గారు నాకు జైలర్లా అనిపిస్తారు. మరి జైలు నుండి ఖైదీ బయటపడాలనే కదా కోరుకునేది. ఇది జైలా నీకు? అమ్మ ఒడి విలువ నీకు తెలియట్లేదు. సీతారత్నం జైలర్ అయితే మరి నేనేంటే? మీరా జీవిత ఖైదు పడిన ఖైదీ. ఫస్ట్ టైం ఈ విరాజ్ మోసపోయాడు. చాలా దారుణంగా మోసం చేశారు. నువ్వు మోసపోవడం వల్ల నిన్ను ఫాలో అయ్యి నేను మోసపోయాన్రా. విరాజ్, ఇంత పెద్ద ప్లాన్ అయితే మీ అమ్మ ఒక్కరిదే వేసుండదురా. ఇంత చీప్ ప్లాన్ ఎవరు వేశారో నాకు బాగా తెలుసు. ఆ చైత్రనే కదూ? లేకపోతే వదినకు అన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి? ఆ పొట్టిదాని వల్ల ఈరోజు మనం ఫాస్టింగ్ ఉండాల్సి వస్తుంది. దాన్ని ఇంటి నుంచి తరివేయరా అంటే ఇంతవరకు ఏమీ చేయలేకపోయావు. అదిప్పుడు గుదిబండై కూర్చుంది. అవునరా, పని చేసుకోవడానికి వచ్చింది పని చేసుకొని వెళ్లిపోకుండా మన మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది. అసలు చిన్నోడు మనసు పెట్టుంటే అది ఎప్పుడో పారిపోయేది. కానీ వాడు మనసు మరోలా పెట్టాడేమో. నో వే బేబీ, ఆ పొట్టిదానికి అంత లేదు. దాన్ని బయటికి తరిమేయడానికి టైము అవకాశం దొరకట్లేదు, అంతే. అలాంటి వాళ్ళని పారిపోయేలాగా చెయ్యాలి అంటే అవకాశం కోసం ఎదురు చూడకూడదురా, అవకాశాన్ని సృష్టించాలి. ఓ అవును, అలా సృష్టించుకొని మొన్న ఆనంద్కి దొరికిపోయావు కదా. బేబమ్మా, నువ్వు టెన్షన్ పడకు. ఇక నుంచి ఆ పొట్టిది ఇక్కడి నుంచి పారిపోయేలా చేయడం నా టార్గెట్, నా గోల్. ఏంటో బేబీ, ఇందాకటి నుంచి రిబ్స్ కింద కొంచెం లాగుతున్నట్టుంది. దాన్నే ఆకలంటారా? అవునా? ఇన్ని రోజులు నాకు తెలియలేదు. విరాజ్, ఒరే విరాజ్. మామ్, మళ్ళీ ఏం ప్లాన్ చేసుకుని వచ్చావు మామ్? ఏంట్రా ప్లాన్ అంటున్నావు? నేనేం చేసినా అంతా మీ మంచికే కదరా. మా మంచికి కాదే, మమ్మల్ని ముంచడానికి. మీరుండండి అత్తయ్య గారు. విరాజ్, నీకు చక్కెర పొంగలి కావాలా, బూరెలు కావాలా, గారెలు కావాలా? నాకైతే 3 కావాలి. వెళ్ళి తీసుకురాపో. తీసుకొస్తాను. రే విరాజ్, ఒక చిన్న పని చేసి పెడితే అవన్నీ చేసి పెడతానురా. మామ్, ఇది ఇంకో ప్లాన్ కదా? అవునరా చిన్నోడా, ఇది కూడా ప్లానే. ఇందాక టైం తిప్పేసి మోసం చేశారు, ఇప్పుడు ఇలా మోసం చేద్దామని టెంప్ట్ చేస్తున్నారు. అవేం కాదత్తయ్య గారు. విరాజ్, నీకెప్పుడైనా అబద్ధం చెప్పానారా? ఇందాకటిదాకా చెప్పింది అబద్ధాలే కదొదినా. హంస, నువ్వాగు. విరాజ్, చిన్న పనిరా. అలా బయటికి వెళ్ళి బిల్వపత్రాలు తీసుకురావడమే, అంతే. బయటికా? అవునరా. బయటికా? బయటికి వెళ్ళి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. హమ్మం, నీకోసం వెళ్తాను. ఒరే చిన్నోడా, వాళ్ళు నిన్ను బక్రాన్ చేస్తున్నారా? నా మాట విను. నో, నా విషయంలో మా మామ్ ఎప్పుడూ అలా చేయదు. మామ్, ఇందాకేదో కావాలన్నావు, ఏంటది? బిల్వపత్రాలు. ఓ, అంతే కదా, నేను తీసుకొస్తా. ఒరే నాన్నా, నీతో పాటు చైత్రని కూడా తీసుకువెళ్ళరా. ఇప్పుడు తనెందుకు? బిల్వపత్రాలంటే నీకు తెలుసా? సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా. అయ్యో, అవి కాదురా. అవి ఎలా ఉంటాయో ఎక్కడుంటాయో నీకు అస్సలు తెలీదు. చైత్రకైతే బాగా తెలుసు. అందుకే చైత్రని తీసుకెళ్ళు. సరే. ఏంట్రా వద్దురా అంటే వెళ్తున్నావు? అది కూడా చైత్రతో. బామా, నేను బయటికి వెళ్తుంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి.
నాకు కూడా ఒక పార్సల్. ఆలోచిస్తాను. అమ్మా చైత్ర, వాడు ఉపవాస దీక్ష విరమించాడంటే అందరి దీక్ష వ్యర్థమవుతుందమ్మా. మేడం, మీరేం టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటాను కదా. అమ్మా టైం అవుతుంది, బయలుదేరుతాను. చైత్ర, నువ్వు కూడా వెళ్ళమ్మా. హే బొటి, ఏంటి నువ్వు వెనకాల సెలబ్రిటీ లాగా దర్జాగా వస్తుంటే నేను సెక్యూరిటీ లాగా నీకు రోడ్డు క్లియర్ చేస్తూ వెళ్ళాలా? హలో హలో హలో, ఏంటి అంటే నువ్వు డాన్లా ముందు వెళ్తుంటే నేను చెంచా అనుచరులాగా నీ వెనకాలే రావాలా? హే హలో, ఇప్పుడు నా పక్క నడుస్తున్నావేంటి? నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? ముందు నడవద్దంటున్నావు, వెనక నడవద్దంటున్నావు, పక్కన నడవద్దు అంటే ఇంకెక్కడ నడవాలి? దానికి అర్థం నాకు మా ఇంటికి దూరంగా వెళ్ళు అని. నీకు దూరంగానే ఉంటాను గాని ఈ ఇంటి నుంచి నువ్వు నన్ను దూరం చేయలేవు. నా మీద బాగానే స్కెచ్ చేసావు కదా. హలో, స్కెచ్ వేయలేదు, ప్లాను వేయలేదు, మీ అమ్మగారు చెప్పిందే చేస్తున్నాను. మామ్ థింకింగ్ ఏంటో నాలెడ్జ్ ఏంటో నాకు బాగా తెలుసు, అలాగే నీ కన్నింగ్ మెంటాలిటీ కూడా తెలుసు. హలో, కన్నింగ్ గిన్నింగ్ అంటే బాగోదు చెప్తున్నాను. ఏం చేస్తావు, ఏం చేస్తావు? విరాజ్ ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నాను మామ్. పద, అక్కడ చూసుకుంటా. Yeah, it was nice talking to you. Bye. మామా, విరాజ్ ఎక్కడ కనిపించట్లేదు. వాడా ఇప్పుడే బయటికెళ్ళాడ్రా. బయటికా? ఎందుకెళ్ళాడు, ఎక్కడికెళ్ళాడు? బిల్వపత్రాలు తీసుకురావడానికి వెళ్ళాడ్రా. బిల్వపత్రాలంటే వాడికేం తెలుస్తుంది? అందుకే ఆ చైత్రకి తెలుసని విరాజ్తో వెళ్ళింది. దానికి విరాజ్ని పంపించడం ఎందుకు? నన్ను పిలిస్తే నేను వెళ్ళేవాడిని కదా. బావా, మా అమ్మ చెప్పింది నువ్వు సరిగ్గా వినలేదా? విరాజ్ బావతో పాటు చైత్ర కూడా వెళ్ళింది. అయితే ఆడవాళ్ళంటే నీకంతగా పడదు కదా, నువ్వు చైత్రతో ఎలా వెళ్తావు? జస్ట్ జోక్ చేశాను బావా. అంటే నువ్వేదో బిజినెస్ పనిలో బిజీగా ఉన్నావని విరాజ్ని పంపించాన్రా. అమ్మా, వాడు ఎర్లీ మార్నింగ్ లేచాడు కదా, ఎందుకు వాడికి పనులు చెప్తావు? ఎంత టైడ్ అయి ఉంటాడో ఏంటో. ఒరే పెద్దోడా, నువ్వు మరీ అంత జాలి పడకు చిన్నోడి మీద. నువ్వు ఆగు బామ్మ. పాపం, అందులో వాడికి ఉపవాసం లాంటివి అలవాటే లేదు. వాడి చేత ఉపవాసం చేయించిందే కాకుండా ఇలా బయటికి తిప్పితే ఎలా? ఒరే, వాడు వెళ్ళిందే బ్రేక్ఫాస్ట్ కోసం. వాడు కనపడకపోతే నేను అప్పుడే అనుకున్నాను ఇలాంటివేవో చేస్తాడని. లేదు, వాడు ఉపవాస దీక్షని మధ్యలో ఆపడు. వదినా, విరాజ్ని బ్రేక్ఫాస్ట్ చేయనివ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. చైత్ర తన పక్కనుంది. ఖచ్చితంగా చైత్ర విరాజ్ని ఆపుతుంది. చైత్రే కాదు, వాళ్ళ జేజమ్మ వచ్చినా నా రాక్ స్టార్ మనవణ్ణి ఆపలేరు. నేను డ్రైవర్లా డ్రైవ్ చేస్తుంటే ఈ పొట్టిది క్వీన్ ఎలిజబెత్ లా ఫీల్ అయిపోతుందా? చిన్న కటింగ్ ఇద్దాం. కాదు, బ్రేక్, హార్న్ లాంటివి కూడా ఉంటాయి, అవి కూడా వాడు. బుర్రున్నోళ్ళు హారన్ వాడరు, భయం లేని వాళ్ళు బ్రేకులు వాడరు. మూర్ఖులే, రెండు వాడరు. ఏంటే పొట్టి, ఈ విరాజ్కే కౌంటర్ ఇస్తున్నావా? కొంచెం స్లోగా పోవచ్చు కదా. భయం వేస్తే కళ్ళు మూసుకో. నీకు భయం వేయట్లేదా? అంత ఫాస్ట్ గా వెళ్తున్నావేంటి? అందుకేగా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నాను.